ఓకే, ఈ లాంగ్వేజెస్ అనేటి ఎన్ని రకాలు ఉన్నాయి? లాంగ్వేజ్ అంటే తెలిసింది మనకి, ఒక భాష అన్నాము. ఇది ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి అయితే వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్లో మాట్లాడుతుంటారని చెప్పాం. అదే కంప్యూటర్కి అయితే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేటి దానికి అర్థమయ్యే భాష, అంటే మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, అంటే బైనరీ లాంగ్వేజ్ అంటున్నాం. జీరోస్ అండ్ వన్స్ రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్పాం. మరి లాంగ్వేజెస్ అనేటి ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్, రెండోది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, నెక్స్ట్ థర్డ్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్. ఒకటేమో లో లెవెల్ లాంగ్వేజ్, రెండోదేమో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, థర్డ్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే మెషిన్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ తర్వాత బైనరీ లాంగ్వేజ్. ఓకే, మెషిన్ లాంగ్వేజ్ అనొచ్చు, తర్వాత బైనరీ లాంగ్వేజ్ అనొచ్చు, ఇంకా అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, లో లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్ అంటారు, బైనరీ లాంగ్వేజ్ అంటారు, అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే ఎలా ఉంటుందంటే ఇది మీరు ఇచ్చే ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని జీరోస్ అండ్ వన్స్ రూపంలోకి కన్వర్ట్, జీరోస్ అండ్ వన్స్ ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే దీన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. మరి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఉంది. ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఎలా వాడతారంటే ఇది నిమోనిక్ కోడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. యాడ్ అని, తర్వాత వచ్చి సబ్ అని, డివిజన్ అని, ఇలా రకరకాల వీటిని ఉపయోగించి ప్రోగ్రామ్స్ అనేవి రాస్తుంటారు అనమాట. ఓకే, ఇవి కూడా సేమ్ కంప్యూటర్కి అర్థం కావాలి అంటే మళ్ళీ లో లెవెల్లే కన్వర్ట్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది హై లెవెల్ లాంగ్వేజ్. అంటే మనం మాట్లాడే భాష, మనం ఏదైతే మాట్లాడుతున్నామో, కంప్యూటర్కి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో అలాంటి దాన్ని ఏం చెప్పచ్చు అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటుంటారు. ఓకే, ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఇది ఎలా కన్వర్ట్ చేసుకుంటుందంటే సేమ్ ఇందాక చెప్పినట్టు జీరోస్ అండ్ వన్స్ రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఏ టైప్లో మిడిల్ లెవెల్లో ఇచ్చినా లేకపోతే హై లెవెల్లో ఇచ్చినా అది చేంజ్ కావాల్సింది కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, అంటే మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లైక్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి.